Hi everyone, welcome to my channel. Today we will learn 5 important legal terms in English and their Telugu translations. ఫస్ట్ వన్ రిడెంప్షన్ అంటే విముక్తి విడుదల. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు గోల్డ్ కుదవ పెట్టి అమౌంట్ తీసుకుంటాం కదా, సో తిరిగి అమౌంట్ ఇచ్చేసినప్పుడు మన గోల్డ్ మనకి ఇచ్చేయాలి అంటే దాన్ని గోల్డ్ని రిడీమ్ చేసుకునే రైట్ మనకుంది. సో రిడెంప్షన్ అంటే విముక్తి. రెండవది లోయెస్ట్ గ్రేడ్. లోయెస్ట్ గ్రేడ్ అంటే తక్కువ స్థాయి. మనం సూట్ వేసేటప్పుడు లేదా కేసు వేసేటప్పుడు దాని జ్యూరిస్డిక్షన్ ఎక్కడైతే తక్కువ స్థాయిలో ఉందో అక్కడ సూట్ అనేది వేసుకుంటాం. మూడవది ఫోర్క్లోజర్ అంటే జప్తు, స్వాధీనం చేసేసుకోవడం. కోర్టు ఒక్కొక్కసారి ఆస్తులను జప్తు చేసుకుంటుంది కదా. నాలుగవది మూవబుల్ ప్రాపర్టీ అంటే చరాస్తి. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి దాని స్థానాన్ని మార్చే అవకాశం ఉన్నటువంటి ప్రాపర్టీని మూవబుల్ ప్రాపర్టీ అంటారు. ఐదవది అసోసియేషన్ అంటే సంఘం, సమితి అంటే కొంతమంది సభ్యులు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడడం, దాన్ని సంఘం అంటారు. ఇఫ్ యూ లైక్ దిస్, please like, share and subscribe for more such videos. See you soon.